అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ డిస్కషన్ పెట్టుకుంటుంది ఎస్ఐఆర్ అండ్ ప్రీ ఎస్ఐఆర్ యాక్టివిటీస్ గురించి అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్ యాక్టివిటీ అండర్‌టేక్ చేస్తున్నాం. ఇది చేసి కూడా చాలా రోజుల నుంచి మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ దట్ ఎస్ఐఆర్ కుడ్ బి అనౌన్స్‌డ్ షార్ట్‌లీ. సో, ఆ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసే ముందు ఈ ప్రీ ఎస్ఐఆర్ యాక్టివిటీస్ చేసుకుంటే మనకు ఎస్ఐఆర్ అప్పుడు బర్డెన్ తగ్గుతది. సిటిజన్‌కి ఈజీగా ఉంటది. అధికారులకి ఈజీగా ఉంటది. అంటే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరికీ కూడా ఈజీగా ఉంటది. సో ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ సిటిజన్స్ కూడా ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్టయితే మీరెళ్ళి మిమ్మల్ని మ్యాప్ చేయించుకోవాలి. మ్యాప్ చేయడం అంటే ఏం లేదండి. మిమ్మల్ని ప్రీవియస్ ఎస్ఐఆర్ ఇంతకు ముందు జరిగిన ఎస్ఐఆర్ లిస్ట్ కి మిమ్మల్ని మ్యాప్ చేస్తారు. అది ఇట్స్ వన్ ఆఫ్ ద వేస్ టు అథెంటికేట్ ఒక ఓటర్ ఇన్ దట్ ఓటర్ లిస్ట్. సో ఇప్పటికి కూడా మనం మ్యాపింగ్ చేసినాం. ఇన్‌ఫాక్ట్ మన డివిజన్ లో ఇంచుమించు 77% వరకు మ్యాప్ చేయడం జరిగింది. ఐదర్ డైరెక్ట్ గా ఓటర్ మన ఓటరే 2002 ఎస్ఐఆర్ లో లిస్ట్ లో ఉండి ఉండొచ్చు. లేదా మన ఓటర్ యొక్క తల్లి ఆర్ తండ్రి ఉండి ఉండొచ్చు. ఈ 2 కేటగరీస్ ని మనము మ్యాప్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా మ్యాప్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా వారు ఫస్ట్ వాళ్ళ క్వెషన్ అడుగుకోవాలి. మనము మ్యాప్ అయినామా లేదా అని. మీరు కన్సర్న్డ్ మీ బిఎల్ఓస్ మీకు ఐడియా ఉంటారు కాబట్టి బిఎల్ఓస్ తోని మ్యాప్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మ్యాప్ అవ్వకుంటే. బట్ ఈ మ్యాపింగ్ అనేది చాలా ఎస్ఐఆర్ అండ్ ఇప్పుడు జరుగుతున్న మ్యాపింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనం ఒక ఓటర్ లిస్ట్ లో అథెంటికేట్ చేసుకుంటున్నాం. అందరూ కరెక్ట్ గా ఉన్నారా లేదా? అంటే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారా? లేకుంటే ఏమైనా మీకు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు చెప్తున్నామంటే మనకు అప్పుడప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి. ఓటర్ లిస్ట్ కి సంబంధించినవి. సో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ప్రోయాక్టివ్ గా సాల్వ్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఎస్ఐఆర్ ద్వారా కలుగుతుంది. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కానీ దీనికి అవగాహన తగినంత ఉన్నట్టుగా కనిపించట్లేదు గ్రాస్ రూట్స్ లో. మన బిఎల్ఓస్ ఇల్లు తిరుగుతున్నారు. విలేజెస్ లో తిరిగి కూడా మ్యాపింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈ కొంచెం అవగాహన వెళ్తే ఓటర్స్ వాళ్ళంతట వాళ్ళు ఫస్ట్ అవగాహన వచ్చి అడుగుతారు. అసలు మేము మ్యాప్ అయినామా లేదా అని చెక్ చేసుకుంటారు. అట్లా చెక్ చేస్తే మొత్తం సిస్టమ్ మొత్తం ఫాస్ట్ గా ముందుకి మూవ్ అవుతది. ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్ట్ గా మా ఈఆర్ఓ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి చెప్తున్నారు. మాది మ్యాప్ అవ్వలేదు మేడం ఎట్లా మ్యాప్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. విచ్ ఇస్ అ గుడ్ సైన్. ఇంకా కూడా ఈ అవగాహన వెళ్ళాలని మనము ఈ మీట్ పెట్టుకున్నాము. సో డివిజన్ లెవెల్‌లో ఈఆర్ఓగా నేనుంటాను. అండ్ మనకు మండల్ లెవెల్‌లో ఏఆర్ఓస్‌గా తహసీల్దార్స్ ఉంటారు. ఎటువంటి ఈ మ్యాపింగ్ ప్రక్రియలో ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కన్‌ఫ్యూజన్ ఉన్నా గూడా యూ కెన్ ఐదర్ అప్రోచ్ ఏఆర్ఓ ఆర్ అప్రోచ్ ఈఆర్ఓ డైరెక్ట్‌లీ. సో అందరూ గూడా ఆహ్, మీ ఓట్ మీ అందరూ ఓటర్స్ ఐ మీన్ అందరూ అంటే ఓటర్స్ అందరూ గూడా మీరు మ్యాపింగ్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా మ్యాపింగ్ చేయబడి ఉంటే ఎస్ఐఆర్ అనౌన్స్ అయ్యే లోపలనే మనకు ఎస్ఐఆర్‌లో అడిషనల్ డాక్యుమెంటేషన్ అడగటం తక్కువగా ఉంటది. సో మీరు మ్యాప్ అవ్వకుండా ఉంటే, మీ ఓట్ మ్యాప్ అవ్వకుండా ఉంటే, అప్పుడు ఎస్ఐఆర్ అప్పుడు అడిషనల్ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేయాల్సి ఉంటది. సో అది అవాయిడ్ చేయాలంటే గెట్ యువర్ సెల్ఫ్ మ్యాప్డ్ వెల్ బిఫోర్. సో ఇట్స్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. బిఎల్ఓస్ ఆర్ ఆల్రెడీ ఇల్లు తిరిగి చేస్తున్నారు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు జస్ట్ బిఎల్ఓని కన్సల్ట్ చేయండి. మీ నో యువర్ బిఎల్ఓ మీ బిఎల్ఓ డీటెయిల్స్ కూడా మీకు ఐడియానే ఉంటది. ఎందుకంటే లోకల్‌లో ఉన్న అంగన్వాడీ టీచర్సే లార్జ్‌లీ బిఎల్ఓస్‌గా అపాయింట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి అడిగితే మిమ్మల్ని మ్యాప్ చేసి పెడతారు. సో ఐ హోప్ అందరూ గూడా ఈ ఎస్ఐఆర్ మ్యాపింగ్ ఆర్ ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్‌ని కొంచెం సీరియస్‌గా అండ్ ప్రొయాక్టివ్‌గా చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రిజిస్టర్‌లో రాసుకొని వస్తున్నారు. ఏ ఇంట్లో ఏది ఉంది, ఎవరిని మ్యాప్ చేసినామని వాళ్ళకి ఉంది. బట్ కొన్ని కేసెస్‌లో వాళ్ళు ఇంట్లో లేకపోవటం, వాళ్ళకి తెలుసు ఈ ఇల్లు మ్యాప్ అవ్వలేదని. ఎందుకు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ లేకపోవటం, లేదా అవైలబుల్ ఉండకపోవటం, మ్యాప్ చేయించుకోవడానికి
ఇప్పుడు మ్యాప్ చేసేటప్పుడు అడుగుతారు. మీ తల్లిదండ్రులు ఇంతకుముందు ఎక్కడ ఉండే? ఆ ఎస్ఐఆర్ డీటెయిల్స్. సో, అది తెలియక షేర్ చేయకపోవటం. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. మాకు తెలుసు ఈ ఇల్లులు మ్యాప్ అవ్వలేవు ఇంకా అని. సో, ప్రాబ్లమ్ అక్కడ గాదు. ప్రాబ్లమ్ ఈజ్ కొంచెం ప్రొయాక్టివ్‌గా మ్యాపింగ్ చేయించుకోవాల. హ్మ్. 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 ఓకే. షూర్. పంపిస్తా. ఆ! మ్యాప్ అయితే హ్మ్. రైట్. సో, ఇంకొకటేంటంటే మీది మా దగ్గర ఆల్రెడీ క్లియర్ డేటా ఉందనుకోండి. మీరిప్పుడు ఓటర్ లిస్ట్ మీ నేమ్ ఆల్రెడీ మాకు సీదా కనిపిచ్చేస్తుంది. 2002 ఎస్ఐఆర్ లిస్ట్‌లో అయితే మిమ్మల్ని మేమే మ్యాప్ చేస్తున్నాం. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మ్యాప్ చేయాల్సిందుండదు. తెలుసు. కరెక్ట్. ఎక్కడ ఉన్నారో చెప్తే మ్యాప్ అయిపోతది. మళ్ళీ హ్మ్. అండ్ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసినంక మీ ఇంటికొస్తారు. వచ్చి మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫార్మ్, డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చి ఫిల్ చేయించుకొని తీసుకుంటారు. సో, మ్యాపింగ్ మ్యాపింగ్ అంటే ఏంటండి? మీరు మ్యాప్ అయ్యి ఉన్నారు అంటే యూ ఆర్ ఆథెంటికేటెడ్. మన మీకు వోటర్ లిస్ట్‌లో మీరు ఎలిజిబుల్‌గా కరెక్ట్‌గా ఆథెంటికేట్ అయ్యి ఉన్నారు అని ఒక ధృవీకరణ. మ్యాపింగ్ చేయకపోతే ఆ ధృవీకరణ లేనట్టే. అండ్ సెకండ్ థింగ్ మనము ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు మీరు గనుక మ్యాప్ అయ్యి లేకపోతే ఎన్యూమరేషన్ ఫార్మ్, డిక్లరేషన్ ఫార్మ్‌తో పాటు మరి మీరు ఎలిజిబులా కాదా అని మేము డిటర్మైన్ చేసుకోవాల్సొస్తది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక 12 డాక్యుమెంట్స్ ఇచ్చారు. అందులోంచి మీ ఏజ్ ప్రూఫ్, మీరు రెసిడెన్స్ ప్రూఫ్ అన్నీ సెపరేట్‌గా మళ్ళీ కలెక్ట్ చేసుకొని బిఎల్‌ఓ, ఏఆర్‌ఓకి సబ్మిట్ చేస్తే ఆ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని ఆథెంటికేట్ చేయాల్సి వస్తది. మీరు ఈ ప్రాసెస్‌లో ఫస్టే మ్యాప్ చేయించుకున్నారనుకోండి, ఆ అడిషనల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి తీసుకునే అనే ఒక ప్రక్రియ తగ్గిపోతది. కరెక్ట్. సో, మేము మ్యాప్ చేయలేదు. అట్లాగే ఉంది మీ పేరు. ఎస్ఐఆర్ చేసినప్పుడు డిసైడ్ అవుతది. మీరు మ్యాప్ చేసుకోలేదు. ఎస్ఐఆర్ అప్పుడు మీ దగ్గరికొచ్చినారు. వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చారు, డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చారు. సిన్స్ మీరు మ్యాప్ అవ్వలేదు కాబట్టి ఆ 12 డాక్యుమెంట్‌లో నుంచి మిమ్మల్ని ప్రూఫ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరు అవి గూడా ఇస్తారు. అవన్నీ మళ్ళీ మేము ఎగ్జామిన్ చేసి అప్పుడు మీరు అథెంటికేటా కాదా అన్నది తెలుస్తది. సో, ఆ లాంగ్ ప్రాసెస్ అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్టే మిమ్మల్ని మీరు మ్యాప్ చేసుకోవాల్సి ఉంటది. ప్రాబ్లమ్స్ ఇన్ ఎ వోటర్ లిస్ట్. ఎన్ని సార్లు చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోని వస్తుంటారు. వోటర్ లిస్ట్‌కి సంబంధించి. ఒక వ్యక్తి ఒక దగ్గర ఒకసారి మ్యాప్ అయితే ఇంకెక్కడ మ్యాప్ అవ్వలేరు. సో, అది ఫూల్ ప్రూఫ్ వే ఆఫ్ డూయింగ్ దిస్. సో, అందరూ గూడా కొంచెం అందరిని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మేము మా ఎంప్లాయీస్‌ని గూడా అందరికీ వి ఆర్ గోయింగ్ టు సే మీరు ఖచ్చితంగా మ్యాప్ చేయించుకోవాలి అని. మేము మా ఆఫీస్‌లో గూడా ఇప్పుడు ఏఆర్‌ఓ ఆఫీసెస్‌లో గూడా ఒక హెల్ప్ డెస్క్ లాగా పెడుతున్నాం. మ్యాపింగ్ హెల్ప్ డెస్క్ లాగా. సో దట్ కొంచెం అవగాహన వస్తది. ఎవరైనా కావాలంటే అక్కడే మ్యాపింగ్ చేయించుకోవచ్చు. సో ఆల్ దిస్ విల్ బి డన్.